నమస్తే. సుప్రీంకోర్టు తాజాగా సంచలనమైన తీర్పు కూడా ఇచ్చింది. ఎస్సీ కమ్యూనిటీ నుండి ఎవరైనా క్రిస్టియన్గా మారితే మాత్రం ఇక రిజర్వేషన్ ఫలాలు అనేది మాత్రం రద్దు అవుతాయని కూడా చెప్పడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మనతో పాటు ఓఈజేసీ నేతలు ఉన్నారు. ఎట్లా చూస్తారు వాళ్ళ వర్షన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారన్న, ముందుగా ఒకవైపు క్రిస్టియానిటీకి వెళ్తే మాత్రం కులం అనేది ఇక అందుబాటులో ఉండదు, రిజర్వేషన్ ఫలాలు కూడా పొందే అవకాశం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే 1960లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా చర్చ వచ్చినప్పుడు ఒక పిల్లాయి కమిటీ వేసిరు. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది ఈ దేశంలో. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో 2004లో ఇంకో కమిటీ వేసిరు. అయితే రీసెంట్గా కూడా ఒక సంవత్సరం కిందట జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీ వేసి దళిత క్రైస్తవులకు అసలు ఎస్సీ హోదా వస్తుందా రాదా అనే అంశం మీద దేశవ్యాప్తంగా ఒక నివేదిక సబ్మిట్ చేయాలని చెప్పినప్పుడు మేము జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీని కలిసినాం. ఏమని చెప్పినామంటే, సార్ చూడండి, ఈ దేశంలో ఫస్ట్ రాజ్యాంగంలో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని ఒక యాక్ట్ ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు ఈ దేశంలో ఇచ్చినప్పుడు. 1950లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని అమెండ్ చేస్తూ పీపుల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 1996లో మార్చడం జరిగింది. తర్వాత ఈ దేశంలో జరిగిన ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉందో, మనకు ఎస్సీ అట్రాసిటీ కేసు విషయంలో జరిగిన కారం చెడులో సంఘటన కూడా చనిపోయిన మరియమ్మ, ఏసోబు వీళ్ళందరూ దళిత క్రైస్తవులు. ఆ రోజు అక్కడ కూడా దళిత క్రైస్తవులే ప్రాణార్పణ చేసి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చేయడానికి వాళ్ళే ప్రాణార్పణ చేసింది, ఏసోబు వీళ్ళంతా కూడా. తర్వాత ఈరోజు హైకోర్టులో, సుప్రీంకోర్టులలో ఈ దళిత క్రైస్తవుల ఇష్యూల మీద కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఇష్టానుసారంగా ఆర్డర్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు రాదు? ఈ దేశంలో దళిత క్రైస్తవులకు, ఈ దేశంలో ఉన్న దళిత క్రైస్తవులు అంటే దళితులు క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఈ దేశంలో ఉన్న సామాజిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళను క్రైస్తవులుగా ట్రీట్ చేయట్లే. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ మాలా, మాదిగా అండ్ లంబాడ, ఏది ఉంటే అదే ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళని క్రైస్తవులుగా చూసే పరిస్థితి లేదు. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిరంటే, ఈ దేశంలో సామాజిక అసమానతలు పోవాలని ఇచ్చిర్రు. ఆర్థిక సమీకరణాల మీద ఇవ్వలేదు. ఎలాంటి నివేదిక లేదు, అసలు ఏమి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్ అనే రాజ్యాంగ విరుద్ధం. ఏ బేస్ మీద ఇస్తారు? వీళ్ళకి జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీని పెట్టిందే ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఏం రిపోర్ట్ ఆయన ఏమి ఇచ్చిండు? రాష్ట్రాల వారీగా అడిగిర్రు. అదేవిధంగా రంగనాథ్ మిశ్రా కమిటీ పెండింగ్లో ఏముంది? వీటన్నిటిని పక్కన పెట్టి దళితులను ఒక రకంగా దేశంలో దాడి జరుగుతుంది. క్రైస్తవులకు ఒక బిల్లు తీసుకొచ్చిర్రు, యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చిర్రు. ఆ రకంగా హింసిస్తున్నారు. ఇంకోటి డైరెక్ట్ ఈరోజు వచ్చి ఏమంటారు, అసలు దళితులకు క్రైస్తవులుగా మారిన వాళ్ళను మేము రిజర్వేషన్ ఇవ్వమంటారు. అసలు మీరెవరు ఇవ్వడానికి రిజర్వేషన్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజో కాన్స్టిట్యూషన్ రాసిరు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది రాజేంద్ర ప్రసాద్ గారు దొడ్డిరారిని తీసుకొచ్చిండు. ఇప్పటికీ మేము అంటున్నాం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయమంటున్నాం. బీసీసీ ఏదైతే ఉందో అదే రాజ్యాంగ విరుద్ధం అంటున్నాం. ఆ తర్వాత ఆయన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా టైంలో చర్చ వచ్చింది దళిత క్రైస్తవుల ఇష్యూ. వీటన్నిటిని నివేదిక లేదు, రిపోర్ట్ లేదు, ఏది లేకుండా మేము ఇవ్వమంటే ఇవాళ దళితులలో వెలివాడలో ఉన్నారు. ఇంకా దళిత క్రైస్తవులు దళితులు ఇంకా వాడకు రాలేదు. వాళ్ళని ఇంకా దళితులను నువ్వు అది తినొద్దు, ఇది తినొద్దు, నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా పెడుతున్నావా? ఇప్పుడు ఈ దేశంలో జ్ఞానం ఉంది, చదువు ఉంది. ఈ దేశంలో ఇలా క్రైస్తవులు బ్రిటిషర్స్ స్వతంత్రం రాకమునుపు ఈ దేశంలో బ్రిటిషర్స్ రూలింగ్ ఉంది ఈ దేశం మొత్తం. ఆ టైంలో నువ్వు మనిషిని ఎడ చూసినావు? మనిషిగా చూడకుండా అక్షరాలు చదువుకోవద్దు, నీళ్లు తాగొద్దు, మూతికి ముంచ, వాళ్ళకి పొరక, చదువుకుంటే చెవుల్లో సీసం పోయించి ఈ రకంగా హింసించినప్పుడు ఆ టైంలో దళితులకు అంతో ఇంతో ఆ టైంలో వచ్చిన మిషనరీలు దగ్గర ఇచ్చి వాళ్ళని మనిషిలాగా చూసి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ టైంలో జరిగింది. కరెక్టే, భారతదేశంలో వచ్చిన ఫారినర్స్ క్రైస్తవులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఇంకా మిగిలిన్నారు ఉన్న ఈ ఇండియన్సే కదా. దేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా క్రైస్తవులు ఉన్నాం. అక్కమ్మ చెరియం ధైర్యంగా చెప్తాం. దళిత క్రైస్తవులు ఫ్రీడమ్ ఫైటర్ అక్కమ్మ చెరియన్ కేరళ నుంచి స్వతంత్ర ఉద్యమాలు ఉన్నాం మేము. అదేవిధంగా ఈ దేశానికి ఫస్ట్ మినిస్టర్ రాజా కుమారి కౌర్, ఆమె క్రిస్టియన్,
అదేవిధంగా రమాబాయి పండిట్ అని ఉన్నారు, ఆమె క్రిస్టియన్. ఈ దేశంలో దళితులు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఉన్నాం. ఇవన్నీ ఏం లేకుండా క్రైస్తవులు అంటే ఫారినర్స్ అని బయట నుంచి వచ్చిరని ఒక భయభ్రాంతులకు ఎట్ట గురి చేయాలి, ఎట్ట దళితులను దాడి చేయాలి, ఎట్ట హింసించాలి, ఈ మనువాదం ఎట్ట గెలవాలి, ఇదే తప్ప వేరేది ఏం లేదు. ఆడ సుప్రీంకోర్టు జడ్జి రంగనాథ్ మిశ్రాకు చెప్పాలి. ఎందుకంటే మేము అడ్వకేట్స్ అయ్యి కాన్స్టిట్యూషన్ తెలుసు, హౌ టు ఫంక్షన్ ద లా అనేది వీఆర్ అవేర్. ఆయన ఏదో వాళ్ళ అయ్యా జాగిర్ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇస్తా అంటే మేము పోయి చక్కగా రాష్ట్రపతి కంప్లైంట్ ఇస్తాం. అసలు రంగనాథ్ మిశ్రాని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ తీసుకుంటాం. రేపు రానున్న రోజులలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదంటే ఇంకా అంటరాని మనుషులనే చూస్తున్నారు, దాడి చేస్తున్నారు. ఏమన్నా మారిందా? మీరు ఒకసారి గ్రాస్ రూట్లోకి పోయి చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరికి చెప్తున్నాం, బిడ్డ ఒక్కొక్కరికి తాట తీస్తాం. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఆయుధం ఇచ్చారు. మీరేదో చేస్తావంటే ఏం చేస్తావు నువ్వు? నీ 2 రోజులు అయితే నువ్వు బీజేపీ ఉంటుందో ఊడిపోతుందో ఎవరికి తెలుస్తుంది. కాబట్టి రాష్ట్రాల వారీగా కమిటీ ఇవాళ జ్యుడిషియరీలు కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, జ్యుడిషియరీని కూడా ఛాలెంజ్ చేస్తాం. రాజ్యాంగ నిపుణులతో ఒక చర్చ జరగాలి, మేము ఆ చర్చలో పెడతాం. ఆ తర్వాత డిసిషన్ వస్తుంది. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. గడ్డభూషణ్ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ నేతలు అయితే మాత్రం మతపరమైన రిజర్వేషన్లను వర్తించవు, దానికి మేము వ్యతిరేకం అని పదే వాళ్ళు ప్రకటన చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇలా మతానికి సంబంధించిన కూడా రావడం కూడా ఎట్లా చూస్తారు? మేము మొన్న వచ్చినటువంటి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా చెల్లదన్నటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే ఉందో ఆ భారతదేశంలో దళితులు క్రిస్టియన్లుగా మారుతున్నారు. దానిపైన ఎన్నో కమిటీలు వేసినాయి. ఆ కమిటీల రిపోర్టు కూడా ఒక్కటి కూడా ఆధారంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు రాలేదు. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఏంటంటే ఈ భారతదేశంలో మనువాద భావాజాలాన్ని, మనువాద రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీజేపీ ఏ రోజు అయితే ఆర్ఎస్ఎస్ తీర్మానం చేసుకుందో ఆ యొక్క మనువాద రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దళితులపైన క్రిస్టియన్లపైన పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ యొక్క కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే మీకు దమ్ముంటే పార్లమెంట్లో చర్చకు పెట్టండి. పార్లమెంట్లో చర్చకు పెడితే పార్లమెంట్లో చర్చ జరిగిద్ది. ఆ చర్చ ఆధారంగా ఏదన్నా ఉంటే తీర్పు వస్తుంది. అంతేగాని ఈ యొక్క తీర్పుని రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా మీరు తీర్పు ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అందరూ అన్ని మతాలు స్వీకరించవచ్చు, అందరికీ సమాన స్వేచ్ఛ ఉందని చెప్పి ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోనే పొందుపరిచింది. ఆ రాజ్యాంగాన్ని మీరు తూట్లు పొడిచి ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కరిపైన, ఒక్కొక్క కులం పైన, ఒక్కొక్క సంస్థలపైన దాడులు చేసి దాడుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే గురి చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క బీజేపీ ఇచ్చిన ఆర్ఎస్ఎస్ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంతకంటే పూర్వం కూడా ఆర్ఎస్ఎస్ అనే బీజేపీ అనే వ్యవస్థ మనిషిగా ఈ సమాజంలో దళితుల్ని మనిషిగా చూడనటువంటి ఈ సమాజంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే వ్యతిరేకించిందో, ఏదైతే దళితులను వ్యతిరేకించిందో ఆనాడు ఈ దళితులు అనేవాళ్ళు గుడికి పోవాలా, చదువుకోవాలా, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ని మేము ఎట్లా చేసుకోవాలని చెప్పి చదువుకు గుడికి రానిలేదు, బడికి రానిలేదు. బడికి నువ్వు రానినప్పుడు బడికి పోవాలా, గుడికి పోవాలని చెప్పి మేము మీకు బడికి పంపిస్తాం, గుడికి పంపిస్తాం, మీరు రాండి అని చెప్పి ఆనాడు ఆర్ఎస్ఎస్ ఇదే మన క్రిస్టియన్ సంస్థలో మమ్మల్ని దగ్గరకు తీసిని. కానీ మేము బడికి గుడికే పోయినాం తప్ప మేము క్రిస్టియన్లుగా మారలేదు. మీరు కావాలని చెప్పి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దళితులపైన మీరు పూర్తిగా వ్యతిరేకం ఉంది కాబట్టి మీరు కావాలని చెప్పి ఈ యొక్క దళితుల్ని క్రిస్టియన్లుగా ముద్రపడేసి మీరు మా మీద ముద్రేసి మిమ్మల్ని మీ యొక్క కుట్రపూరిత ఆర్ఎస్ఎస్ మనువాద రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే 2014 నుంచే బీజేపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచే దళితులు క్రిస్టియన్లపైన దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా కూడా భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద భావాజాలం కలిగినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు దళితులందరూ కూడా ఏకమయ్యి పోరాడి లౌకిక రాజ్యాన్ని స్థాపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఎస్సీ కులం ఉన్న వాళ్ళు
హిందూ కులంలోకి వెళ్ళినా, హిందూ మతంలోకి వెళ్ళినా, అలాగే సిక్కు లేదా బౌద్ధం తీసుకున్నా కానీ రిజర్వేషన్లు మాత్రం వర్తిస్తాయి. కానీ ఒకవేళ క్రిస్టియానిటీ తీసుకుంటే మాత్రం ఎస్సీ హోదా రద్దు అవుతుంది అనేది సుప్రీం చెప్తుంది. ఏం చెప్తారు ఈ విషయం పైన ఏంటంటే 1992లో పార్లమెంట్లో బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కాన్షీరామ్ ద్వారా బౌద్ధులుగా ఉంటూ ఎస్సీలుగా ఉండొచ్చని ఒక చట్టాన్ని పార్లమెంట్లో తీయడం జరిగింది. ఇప్పుడు కూడా దళిత క్రిస్టియన్స్ అని మీరు అంటున్నారు, అది దళిత క్రిస్టియన్స్ అనొద్దు, వాళ్ళు మతాన్ని మార్గంగా ఎన్నుకున్నారు. అది యేసుప్రభు శాంతి మార్గాన్ని చెప్పిండు, దీన్ని మార్గంగా ఎన్నుకున్నారు తప్పితే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. క్రిస్టియన్స్ అని మీరు సర్టిఫికేట్లు ఏమన్నా ఇచ్చిర్రా? ఇవ్వలేదు కదా. అయితే దీని మీద మీకు నేనేమంటున్నా అంటే, వాళ్ళు ఏదైతే రిజర్వేషన్స్ ఎస్ఎస్సి అట్రాసిటీ వద్దు అని మీరు అంటున్నారు, ఓకే, వద్దు అన్నప్పుడు వీళ్ళకు మీరు సమూలమైన అవకాశాలను కల్పించినప్పుడు వాళ్ళ మతం లేకపోరు కదా. ఆ మతం లేకపోవడం అంటే వాళ్ళు అనేది భుజాలు ఎత్తుకున్నట్టు కాదు. వాళ్ళకి కాస్త సండే రోజు బాధ కలిగినప్పుడు ఆ యొక్క చర్చిలోకి వెళ్ళి వాళ్ళ బాధని ఆ మార్గం ద్వారా తక్కువ చేసుకుంటారు తప్పితే వాళ్ళ మతం పోరు. అయితే ఎవరైతే క్రిస్టియానిటీ పుచ్చుకున్నారో తీసుకున్నారో వాళ్ళకు బిలో పావర్టీ ఫామ్ లాగా ఏదైతే మనకి రేషన్ కార్డు ఇస్తారో సేమ్ బిలో పావర్టీ ఫామ్. సరే ఇగో వీళ్ళు పోయిరు క్రిస్టియన్లకి, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది, చలో వీళ్ళకి రిజర్వేషన్లు ఇద్దాం, చలో వీళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగలేదు, చలో వీళ్ళని ఎస్ఎస్సి అట్రాసిటీకి సంబంధించిన వ్యవస్థలో వీళ్ళని పెడదామనే అంశాన్ని ముందుకు తీసుకుపోలే తప్పితే ఇక చర్చికి పోయినోడల్లా దళితుడే, చర్చికి పోయినోళ్ళల్లా క్రిస్టియనుడే అనడం తప్పు అని మేము చెప్తున్నాం. ఓకే, ఇది మొత్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మాత్రం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది. కావాలనే ఇటు రిజర్వేషన్ ఫలాలను దళితులకు దూరం చేసే ఒక కుట్ర అయితే కొనసాగుతుంది. ఇక చర్చిలకు పోయిన వాళ్ళందరూ కూడా ఇటు క్రిస్టియన్స్ కాదు, అలాగే దళితులు కూడా అక్కడ పోయినట్టు కాదు, కూడా కావాలని ఒకవైపు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనువాద విధానాన్ని కూడా తీసుకొచ్చే లక్ష్యంగా ఈరోజు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఇకనైనా ఈ తీర్పు విషయాల్లో మాత్రం పునఃసమీక్షించుకోవాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు వస్తాయి. సుప్రీంకోర్టు లాంటి కోర్టులు కూడా ఇలాంటి తీర్పులు ఇవ్వడం అయితే మాత్రం ఒక రకంగా ఇబ్బందులు పెట్టే సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా తీర్పుని వెనక్కి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఓయూజేఏసీ నేతలు, దళిత క్రిస్టియన్ నేతలు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.